హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండి. సో మనం ఆల్రెడీ C20 నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు కదా, ఎగ్జామ్ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లోనే C23 వాళ్ళకి సపరేట్గా మేము నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని కూడా SBTET చెప్పడం అయితే జరిగింది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే, మన ఛానల్లో అప్డేట్సే కాకుండా మెకానికల్ డిప్లొమా వాళ్ళకి C20 అలాగే C23కి సబ్జెక్ట్స్కి సంబంధించి వీడియోస్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి. 800 వీడియోస్ అన్నవి మనకి ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో ఎలాగో మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్తే నేను సపరేట్గా C20 అండ్ C23 వాళ్ళకి నేను సపరేట్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ఉంచాను. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఓకేనండి. ఒకవేళ మీకు ఇంకా టాపిక్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు యూజ్ అవుతుందని చిన్న ఇన్ఫర్మేషన్. ఇంకా లేట్ ఎందుకంటే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనకి SBTET టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ నుంచి మనకి ఈరోజు ప్రీ ఎగ్జామ్ డిప్లొమా ఏప్రిల్ మే 2024 C23 స్కీమ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనండి. ఇప్పుడు ఎవరైతే C23 స్కీమ్ కింద స్టూడెంట్స్ ఎవరైతే మనకి ఎలిజిబిలిటీ అన్నది ఉన్నారో, అంటే ఫస్ట్ ఇయర్కి ఎవరైతే ఎలిజిబిలిటీ అన్నది ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ ప్రకారమే ఫీజు పేమెంట్ అన్నది చేయాలని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికి ఆఫ్టర్ థియరీ ఎగ్జామినేషన్స్ అండ్ థియరీ ఎగ్జామ్స్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 2/5/2024 అనేసి చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పెషల్గా అక్కడ టెంటేటివ్లీ అనేసి కూడా ఇచ్చాడండి. అంటే అప్పటి నుంచి జరగవచ్చు, అలాగే జరగకపోవచ్చు, అంటే పోస్ట్పోన్ లేకపోతే సంథింగ్ అయితే డేట్ అన్నది కన్ఫర్మ్ కాదని కూడా చెప్పాడు. నెక్స్ట్ డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ త్రూ ఆన్లైన్ ఏంటంటే 9/4/2024 అండ్ లాస్ట్ డేట్కి వచ్చేసరికి 16/4/2024. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పెనాలిటీ 19/4/2024. ఓకేనండి. సో అలాగే తత్కాల్ పేమెంట్ 22/4/2024. లాస్ట్ డేట్ అప్లోడింగ్ సెక్షనల్ మార్క్స్ 29/4/2024 అండ్ అప్లోడింగ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఏంటంటే కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ అప్లోడింగ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఫీ ఫర్ హోల్ ఎగ్జామినేషన్ 550 అండి. లేట్ ఫీ వచ్చేసరికి 600 అండ్ తత్కాల్ ఫీ వచ్చేసరికి 3000. ఎవరికైనా కాండినేషన్ పడినట్టయితే 800 అనమాట. సో ఇక్కడ మనకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి నార్మల్గానే మనకి ఇదంతా కూడా ఆన్లైన్లోనే మనం పేమెంట్ అన్నది చేసుకోవాలండి. ఈ పేమెంట్ మనం కంపల్సరీగా ల్యాప్టాప్స్ కానీ లేదంటే సిస్టమ్స్ కానీ యూజ్ చేసే చేయాలి. మొబైల్ ఫోన్స్లో ఎటువంటి మనకి ఆన్లైన్ పేమెంట్ అన్నది చేయకూడదు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది. అలాగే క్రెడిట్ కార్డు, నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్ ఇలాంటివి మాత్రమే యూజ్ చేయాలి. కార్డ్స్ నుంచే మనకి ట్రాన్సాక్షన్ అనేది చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ వన్స్ ఫీజు అన్నది పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి రిఫండ్ ఇవ్వటం కానీ ఇలాంటివేమీ జరగవు. సో పేమెంట్ చేసేటప్పుడు అంటే మీరు ఫీజు అన్నది పే చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అన్నవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక URL అడ్రస్ అయితే ఇచ్చారండి, చూస్తున్నారు కదా, https://sbtetap.gov.in మనం ఇంకా ఫర్దర్గా మనం పేమెంట్స్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాల్సి వచ్చినా ఈ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు అని కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో 8th పాయింట్, హాల్ టికెట్స్ అన్నవి 1 వీక్ బిఫోర్ ద ఎగ్జామినేషన్స్ అన్నది జరుగుతుందని చెప్పేసి ఉందన్నమాట. ఎందుకంటే ఈ లాస్ట్ టైం పేమెంట్స్ ఏంటంటే పేమెంట్ చేసిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయేది. బట్ ఇప్పుడు మాత్రం ఎగ్జామ్స్కి 1 వీక్ ముందు మాత్రమే హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.